ఇప్పటికీ అచెరుపెక్కం క్షేత్రాన్ని అంత విశేషంగా దర్శిస్తారు. వినాయక వైభవం అంటే అసలు లోకంలో ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆయనే ప్రకటనం చేస్తూ ఉంటాడు. మనకి కాణిపాకం క్షేత్రంలో, బిక్కవోలు క్షేత్రంలో విఘ్నేశ్వరుడి యొక్క వైభవం ఎంత గొప్పదో ఆయన ప్రకటనం చేశాడు. అలాగే షేన్పెక్కమ్మని మీరు చాలామంది చూసి ఉంటుంటారు. ఆ క్షేత్రాన్ని చిత్తూరుకి వెల్లూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడ ఒకానొకప్పుడు మహారాష్ట్రలో మరాఠా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఒక మంత్రి తుక్కోజీ అనేవారు. ఆయన ఒక రథం మీద వెళ్ళిపోతున్నాడు. గుర్రాలు పూంచినటువంటి రథం మీద రాత్రి వేళ మహారాష్ట్ర దిశగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయన యొక్క రథానికి ఏదో చక్రాలకి తగిలినట్లుగా అనిపించి ఇరుసు విరిగిపోయింది. ఆయన రథంలోంచి కిందకి దిగి చీకట్లో దీపాలు పెట్టి చూశాడు. రథచక్రాలంతా నెత్తురు చిమ్మేయి, కిందంతా రక్తం మడుగు కట్టింది, ఏమీ కనపడలేదు. ఆయన భయపడి ఇంత నెత్తురు వచ్చింది, ఏం తగిలిందో తెలియట్లేదని, ఎలాగో రథానికి ఇరుసు విరిగిపోయింది కదా అని అక్కడే రాత్రి పడుకుంటూ వినాయకుడికి నమస్కారం చేసి పడుకున్నాడు. రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఏకాదశ రుద్రులు ఎలా ఉంటారో అలాగే 11 మంది వినాయకులుగా నేనే ఈ క్షేత్రంలో ఉన్నాను. ఇక్కడ నేను మూలాధార క్షేత్రమునందు ఉంటాను కాబట్టి, పృథివీతత్వమునందు ఉండేవాణ్ణి కాబట్టి ఈ భూమి లోపల ఉన్నాను. నీ రథచక్రం నడుస్తున్నప్పుడు నా తల మీద దెబ్బ తగిలి నెత్తురు పైకి చిమ్మింది. ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యవలసింది అని కల్లో కనపడి చెప్పాడు. అప్పుడు మరునాడు జాగ్రత్తగా మట్టి తీసి చూస్తే 11 వినాయకమూర్తులు స్వయంభూమూర్తులు కనబడ్డాయి. ఇప్పటికీ మీరు వెళ్ళి ఆ దేవాలయంలో చూస్తే చుట్టూ తీగలా కట్టుంటాయి. దానికి యువతల వైపుకి నిలబడి మనం జరుగుతున్నటువంటి పూజని చాలా దగ్గరగా చూడొచ్చు. ఆ షేన్పెక్కన్ క్షేత్రంలో 11 మూర్తులుగా విఘ్నేశ్వరుడు వెలిసి ఉంటాడు. నేను చిత్తూరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు నా యందు చాలా అభిమానం కలిగిన వారు బాబుగారని, ఎలాగైనా నేను ఆ క్షేత్రం చూడాలంటే కారులో వెతుక్కుంటూ వెళ్ళాం. వెళ్ళి చూసి నేను తెల్లబోయాను, అబ్బా ఎలా చదివామో అలాగే ఉంది ఈ క్షేత్రంలో. ఇంకా చమత్కారం ఏమిటంటే ఆ క్షేత్రం నుంచి ప్రయాణం చెయ్యాలి. ఒకనకొకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు మహాస్వామి వారు ఆయన బయలుదేరినప్పుడు అనుకున్నారు, ఎలాగో షేన్పెక్కన్ క్షేత్రం నుంచి వెడతాను కాబట్టి వెళ్ళేటప్పుడు 108 కొబ్బరికాయలు కొట్టాలి అని అనుకున్నారు. నేను మీతో మనవి చేశా, విఘ్నేశ్వరుడి విషయంలో దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం కన్నా దూరంగా నిలబడి నేల మీద కొబ్బరికాయ కొట్టి ముక్కలైపోయి పిల్లలు ఎరుగు తింటే ఆయన ఎక్కువ సంతోషిస్తాడు. కాబట్టి 108 కొబ్బరికాయలు కొట్టాలని సంకల్పం చేశారు. ఆయన అలా సంకల్పం చేసుకున్నారు. కానీ బహుశः మహాస్వామి వారి ద్వారా ఆయన యొక్క వైభవాన్ని ప్రకటనం చెయ్యాలనుకుని ఉండుంటాడు స్వామి. మరిచిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. చాలా వేగంగా నడిచేవారు మహాస్వామి. 96 ఏళ్ల వయస్సులో కూడా ఎంత వేగంగా నడిచేవారో. ఆయన వేగంగా ముందు వెళ్ళిపోయారు. వెనక పెద్ద ఏనుగు మీద జయేంద్ర సరస్వతీ స్వామి వారు వస్తున్నారు. చాలా దూరం మహాస్వామి వెళ్ళిపోయారు, వెనక జయేంద్ర సరస్వతీ స్వామి వారికి ఏనుగు వస్తోంది. షేన్పెక్కం క్షేత్రానికి కొంత దూరంలో ఉండగా ఏనుగుకి వెర్రి బయలుదేరింది. మామటివాణ్ణి కూడా దగ్గరికి రానివ్వకుండా తొండంతో తోసేసి గిర్ర 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 తిరగడం మొదలుపెట్టింది. ధైర్యంగా జయేంద్ర సరస్వతీ స్వామి వారు మాత్రం ఏనుగు మీద కూర్చున్నారు. ఈ వార్త అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహాస్వామి వారికి ముందుకెళ్ళి చెప్పారు, అయ్యా ఏనుగు ఎవరు అదుపు చేసినా ఆగట్లేదండి, గుండ్రంగా తిరుగుతోంది, దాన్ని పట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా జయేంద్ర సరస్వతీ స్వామి వారు మాత్రం కూర్చుని ఉన్నారు ఏనుగు మీద. కిందకి కానీ జారారా చాలా ప్రమాదం అని చెప్పారు. తనకి ప్రమాదం వస్తే ఏమో పట్టించుకునేవారో లేదో మహాస్వామి, తన శిష్యుడు జయేంద్ర సరస్వతీ స్వామి వారు ఈ స్థితిలో ఉన్నారని తెలియగానే అకస్మాత్తుగా కూర్చుని సత్యదండాన్ని చేత్తో పట్టుకుని ఆ ఆజ్ఞాచక్రానికి తాటించి ధ్యానం చేశారు. చెయ్యగానే తను చేసినటువంటిది ఏది మరిచిపోయారో జ్ఞాపకం వచ్చింది. ఓ ఏనుగు షేన్పెక్కన్ క్షేత్రానికి దగ్గరలోకి వచ్చింది, 108 కొబ్బరికాయలు కొట్టకుండా ముందుకొచ్చానని ఏనుగు దగ్గరికి వెళ్లకుండా ఈ 108 కొబ్బరికాయలు గుడి ముందు కొట్టండి అన్నారు. 108 కొబ్బరికాయలు కొట్టడం పూర్తయింది. ఏనుగు నిలబడి జయేంద్ర సరస్వతీ స్వామి వారు మళ్ళీ వెళ్ళిపోయారు. మహాస్వామి వారు దీని గురించి ప్రత్యేకంగా ఒక అనుగ్రహ భాషణంలో చెప్పారు. తానే చెప్పుకొని నా వ్యక్తిగత అనుభవము అని చెప్పి
షేన్పెక్కడ్ క్షేత్రంలో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడు ఎంతటి అనుగ్రహ ప్రదాతయో, ఎంత గొప్పగా అనుగ్రహిస్తాడో చెప్పారు. నేను మీతో ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని విఘ్నేశ్వరుడి యొక్క వైభవాన్ని, కొన్ని క్షేత్రములు మనకి దర్శనీయములు కనుక ఆ క్షేత్రములతోటి దేవతలతోటి ఉండేటటువంటి సంబంధాన్ని ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన అనుగ్రహాన్ని పొందనటువంటి వాడన్నవాడు లేడు లోకంలో. అందరూ ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్లే. దేవతల దగ్గర నుండి, సామాన్యమైనటువంటి దేవతల దగ్గర నుండి విష్ణువు, పరమశివుడు, అంబా వరకు అందరూ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. అంతటి మహోజ్వలమైనటువంటి స్వరూపం. అయితే ఈ బంధుత్వములు అనేటటువంటి దాని యందు ఒక చమత్కారం ఒకటి ఉంటుంది. అన్ని వేళలా తల్లి తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థాయి పార్వతీదేవి, పరమశివుడు ఉన్నంత స్థాయిలో నిలబడుతుందని సిద్ధాంతం చేసి మాట్లాడడం మీరు వాంగ్మయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సాధ్యం కాదు. ఎందుచేత అంటే మీరు ఒకటి గమనించండి, రామచంద్రమూర్తి విష్ణువు యొక్క అవతారం, దశావతారాలలో ఒకటి నరుడిగా వచ్చాడు. ఆయన దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించాడు. దశరథుణ్ణి తండ్రిగా వరించాడు కాబట్టి కౌసల్య తల్లి అయింది. ఇప్పుడు కౌసల్య దశరథులకి రామచంద్రమూర్తి కొడుకుగా వచ్చాడు. కౌసల్య దశరథులకి కొడుకుగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి కన్నా కౌసల్య దశరథుడు అనుగ్రహ శక్తిని కలిగిన వారై ఉంటారని సిద్ధాంతీకరించడం సాధ్యమా? కాదు. ఎందుకంటే అది ఆరోహణ సిద్ధాంతము అంటారు. ఆయనకి తండ్రి అయిన కారణం చేత దశరథుడు తరించాడు. ఆయనకి తల్లి అయిన కారణం చేత కౌసల్య తరించింది. కొన్ని చోట్ల అవి దేవతాస్వరూపములై లోకానికి అనుగ్రహాన్ని పంచిపెడతాయి అని చెప్పడం కష్టం. దశరథ మహారాజు గారికి దేవాలయం కట్టి పూజ చేస్తే లోకానికి అనుగ్రహిస్తాడా అని అడిగారు అనుకోండి, అలా ఆయన్ని దేవతాస్వరూపంగా ప్రతిష్ఠ చేసి ఆయనకి దేవాలయాలు కడితే లోకానికి అనుగ్రహం కలుగుతుందని చెప్పడం కష్టం. మరప్పుడు ఏమిటి నేర్చుకోవలసి ఉంటుంది దశరథుడి జీవితాన్ని చదివితే? అంటే దశరథుడు పెట్టుకున్న వ్యామోహం రాముడి పట్ల కొడుకు అని. కొడుకు పట్ల పరమేశ్వరుడైన నా పుత్రుడన్న భావన పెట్టుకున్నందుకు దశరథుడు తరించాడు, స్వర్గలోకవాసాన్ని పొందాడు. ఇందులో చిత్రం ఏమిటంటే, రాముడి వైపు నుంచి చూసినప్పుడు రామాయణంలో మనం ఏం నేర్చుకోవలసి ఉంటుందంటే, నరుడిగా దశరథ మహారాజు గారి పట్ల రాముడు ఎంత గౌరవంగా ప్రవర్తించాడు, ఎంత వినయ విధేయతలతో ప్రవర్తించాడు. దశరథుడు శరీరం విడిచిపెడితే ఎంత ఏడ్చాడు. భగవంతుని యొక్క అవతారమే తండ్రికంత గౌరవాన్నిచ్చి తండ్రిని అంత గౌరవిస్తే మనం కూడా తండ్రిని ఎంత గౌరవించాలన్న విషయాన్ని తెలుసుకోవడం వరకు పనికొస్తుంది తప్ప దశరథుడికి గుడి గడితే అన్న భావన వల్ల ఏమొస్తుంది అని చెప్పమంటే చాలా కష్టం. ఎందుకంటే అవి అనుగ్రహ ప్రసరణం చెయ్యగలిగిన దేవతా స్వరూపములు కావవి. అవి తండ్రి తల్లి అయిన కారణం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాయి. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే, భాగవతంలో కృష్ణ భగవానుడికి తల్లిగా వచ్చింది, కన్న తల్లిగా కాదు, పెంచిన తల్లి యశోదాదేవి. ఆమె కన్న తల్లి అయినటువంటి దేవకీదేవి కన్నా పెంచిన తల్లి అయినటువంటి యశోదాదేవి నిజానికి కృష్ణలీలలన్నిటినీ అనుభవించింది. రుక్మిణీదేవికి దేవకీదేవికి తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది. అసలు బాలకృష్ణుడి లీలలంత గొప్పగా ఉంటాయి కదా, ఆ బాలకృష్ణుడు ఎలా ఉంటాడో మనం ఎప్పుడూ చూడలేదు. పట్టమహిషి అయిన రుక్మిణీదేవి చూడలేదు, కన్నతల్లి అయినటువంటి దేవకీదేవి చూడలేదు. ఎందుకంటే పసితనంలో పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయాడు వసుదేవుడు. తన కోరిక తీరలేదు కాబట్టి కృష్ణుణ్ణి అడిగారు, నీ బాలకృష్ణ స్వరూపం ఎలా ఉంటుందో నీకే తెలుసు, కాబట్టి మాకు అటువంటి రూపాన్ని చేయించి ఇమ్మన్నారు. విశ్వకర్మని పిలిపించి విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహమే ఒకానొక కారణం చేత ఓడలో ఈ దేశం దాటి వెళ్ళిపోతుంటే వినాయకుడు ఎలా ఈ దేశంలోనే ప్రధానమూర్తులుంచాడో అలా మధ్వాచార్యుల వారు సముద్రపుటొడ్డుకెళ్ళి తన ఉత్తరీయం తీసి ఆకాశంలో ఊపితే తుఫాను ఆగిపోతే మునిగిపోతున్న ఓడ నిలబడింది. కాబట్టి ఆ ఓడ నాయకుడు సంతోషించి కాషాయం కట్టుకున్న మధ్వాచార్యుల వారిని చూసి గబగబా చిన్న పడవలో ఒడ్డుకొచ్చి, మీ వల్ల నా ఓడ నిలబడింది కాబట్టి వచ్చి ఓడలో పరిశీలించి మీకు కావలసింది తీసుకోమన్నాడు.
రుక్మిణీదేవి కోసం దేవకీదేవి కోసం కృష్ణ భగవానుడు విశ్వకర్మ చేత నిర్మాణం చేయించినటువంటి బాలకృష్ణుని యొక్క మూర్తి చందనపు ముద్దలో పెట్టి ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు విదేశాలకి. నాకు ఈ విగ్రహం కావాలని అడిగారు మధ్వాచార్యుల వారు. ఆ విగ్రహాన్ని ఇచ్చారు. చందనపు ముద్దలో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఉడిపి క్షేత్రంలో మనం లోపలికి వెళ్ళగానే బయటే ఉంటుంది పుష్కరిణి. ఆ పుష్కరిణిలో స్నానం చేయించి చందనాన్ని విడిచిపెట్టిన తరువాత దాన్ని ప్రతిష్ఠ చేశారు. అందుకే ఉడిపిలో అలంకారం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉడిపిలో ఇవాళ ఈ అలంకారం చెయ్యాలని ఉండదు. కృష్ణ భగవానుడి మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని అప్పుడు ఎవరు ఆ అర్చనా సమయంలో ఉన్నారో ఆ ద్వైత సంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు వారు ధ్యానం చేస్తారు. ధ్యానం చేసినప్పుడు ఆ రోజున కృష్ణుడు ఏ రూపంలో కనపడితే ఆ రూపంలోకి అలంకారం చేస్తారు. అందుకే ఉడిపిలో దర్శన వేళలు ఖచ్చితంగా ఇలా ఉంటాయని చెప్పడం కుదరదు. ఒక్కొక్కసారి అలంకారం ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అంత పవిత్రంగానూ ఉంచుతారు. కిటికీలోంచి దర్శనమే తప్ప లోపలికి ఎవరు వెళ్ళరు, ఒక్క మఠాధిపతులు తప్ప. ఉడిపి క్షేత్రంలో ఉన్నటువంటి బాలకృష్ణమూర్తిని దేవకీదేవి రుక్మిణీదేవి కోసం కృష్ణుడే చేయించి ఇచ్చినటువంటి మూర్తి. అంటే బాలకృష్ణుణ్ణి కన్న తల్లి దేవకీదేవి చూడలేదు, కానీ పెంచిన తల్లి యశోద పాలిచ్చింది, ఆయనతో ఆడుకుంది. ఆయన 3 మాటలు విశ్వరూపం చూపించాడు. బాలకృష్ణుడి పట్ల తల్లిగా యశోద పొందినటువంటి అదృష్టాన్ని చూసి అది విన్నటువంటి పరీక్షిత్ తెల్లబోయి శుకమహర్షిని అడిగాడు, జగదీశ్వరునికి చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచి ఈ యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసి నందితాత్మ అని అడిగాడు. అసలు తల్లి తల్లి అంటూ లోకములకన్నిటికీ తండ్రి అయినటువంటి వాడికి, తల్లి అవసరం లేకుండా ఉండిపోయిన వాడికి పాలివ్వడం ఏమిటయా? తన స్తన్యంలోంచి ఇంత పుణ్యం ఎలా సంపాదించింది యశోద నాకు చెప్పని అడిగాడు. అప్పుడు శుకబ్రహ్మ చెప్పారు, అక్కడ ఉన్నటువంటి యశోద నందులు పూర్వజన్మలో ధరాద్రోణులు, వాళ్ళు వసువులలో ఒకడు, ఆయన భార్య ధర. వాళ్ళిద్దరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే కృష్ణావతారం వస్తోంది, మీరు కూడా మీ అంశలతో భూమి మీదకి వెళ్ళమన్నాడు ఆయన. వాళ్ళన్నారు, మేము వెళ్ళం భూమి మీదకి, ఒక్క వరం ఇస్తే వెడతాం. కృష్ణ భగవానుణ్ణి తల్లిదండ్రులం అన్న ప్రేమతో లాలించి పోషించగలిగినటువంటి అనుగ్రహం మాకు ఇస్తే వెడతామన్నారు. మీరిటువంటి కోరిక కోరుకున్నారు కాబట్టి అనుగ్రహిస్తున్నాను, వెళ్ళమన్నారు. అందుకని నందయశోదలుగా వచ్చారు. కన్నతల్లి దేవకీదేవి కన్నా పెంచిన తల్లి యశోద కృష్ణుడితో అనుగ్రహాన్ని ఎక్కువ పెట్టుకున్న దాంట్లో మళ్ళీ ఒక చమత్కారం వచ్చింది. నందుడు కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని గ్రహించాడు, పురాణ పురుషుడు అని తెలుసుకున్నాడు. నేను ఇన్నాళ్లు పెంచినవాడు సామాన్యుడు కాడు, పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణావతారం అని తెలుసుకున్నాడు కాబట్టి నందుడు మళ్ళీ పుట్టాడు అనడానికి ఆధారం దొరకలేదు. కానీ యశోద కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరింది. మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక అని అడిగింది. నువ్వు ఎన్నో కళ్యాణాలు చేసుకున్నావు, ఒక్కటి కూడా నేను చూడలేదు. ఎందుకని? నందవ్రజాన్ని విడిచిపెట్టి మధురానగరానికి వెళ్ళాక కళ్యాణాలు జరిగాయి, ఇన్ని కళ్యాణాలు అయ్యాయి, ఒక్కటి చూడలేదు. నీ బాల్యక్రీడలన్నీ చూశాను, నా కొడుకు అన్న వ్యామోహం నాకుంది, ఒక్క కళ్యాణం నేను చూడడానికి వీలుగా చేసుకోమని. ఆయన అన్నాడు, అమ్మా ఈ అవతారంలో నా కళ్యాణాలు అయిపోయాయి, కాబట్టి ఒక పని చేస్తాను, నువ్వు కోరిన కోరిక కాదనకూడదు, అమ్మగా ఉన్నావు, అమ్మగా నిన్ను అనుగ్రహించిన వాడను, కాబట్టి అమ్మ మాట నేను కూడా కాదనను. అంటే అందులో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, పరమేశ్వరుడంతటి వాడు అమ్మగా ఒక ఆమెని స్వీకరిస్తే ఆమె కోరికకి కట్టుబడ్డాడు. ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం. ఈ అవతారంలో కుదరదమ్మా, శ్రీశైలంలో నీ కోరిక పూర్తి చేస్తానన్నాడు. శ్రీశైలాలు 2 ఉన్నాయి, ఒకటి దిగువ శ్రీశైలం, ఒకటి ఎగువ శ్రీశైలం. దిగువ శ్రీశైలం తిరుపతి, ఎగువ శ్రీశైలం జ్యోతిర్లింగం ఉన్న క్షేత్రం. కింద నుంచి పైకెడుతుంది ఉపాసన. కరచరణాదులతో కూడిన మూర్తిని పట్టుకుని అరూపరూపి అయి కాళ్ళు చేతులు లేని మూర్తి ఉపాసనలోంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. అందుని కింద నుంచి పైకెడితే దిగువ శ్రీశైలం, ఎగువ శ్రీశైలం. సంస్కృతంలో శ్రీని ద్రవిడ భాషలో తిరు అంటారు, శైలం మలై, తిరుమల అంటే శ్రీశైలం. కాబట్టి తిరుమల కొండ మీద తీరుస్తానన్నాడు. అందుకని
అక్కడ ఉన్నటువంటి యశోదాదేవిని ఇక్కడికి తీసుకొచ్చి వకుళమాతగా మళ్ళీ ప్రవేశపెట్టాడు. అందుకే మీరు భవిష్యోత్తర పురాణాన్ని పరిశీలిస్తే అసలు వకుళమాత పుట్టుక కానీ వకుళమాత ఎలా పెరిగిందన్న విషయం కానీ ఎక్కడా లేదు. ఆమె పరమేశ్వరుని మెడలోని పొగడపూల మాల, అందుకని వకుళమాల అని పిలిచారు ఆవిడ్ని. ఒక్కొక్కచో కొన్ని శ్లోకాలు చూస్తే బకుళమాల అన్న పేరు కూడా ఆవిడికి ఉంది. ఆ వకుళమాల ఆదివరాహస్వామి వారి దగ్గర ఉండేది. ఎలా పాచకిగా ఉండేది, ఆవిడ వంట చేసి పెట్టేది. అమ్మ పనేమిటి, ఎంత పెద్దవాడైనా కొడుకు ఆయన జిల్లా కలెక్టర్ కానివ్వండి, అమ్మ ఏం చేస్తుంది, మా అబ్బాయికి చారు ఇలా పెడితే ఇష్టమమ్మా అని తన చేతులతో చారు పెట్టుకుంటుందమ్మ. మా అబ్బాయికి రాత్రివేళ కందిగుండ నెయ్యి వేసుకు తింటే ఇష్టమని కందిగుండ అన్నం పెడుతుంది. అమ్మకి కొడుకు కడుపు తడవడం, కొడుకు అన్నం పెట్టడమే ఇష్టం. అందుకే వకుళమాత మొదట ఎక్కడికి వెళ్ళింది అంటే ఆదివరాహమూర్తి దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది ఎవ్వరికీ తెలియదు. ఎందుకని, ఆదివరాహస్వామి వెంకటేశ్వరుడు కొండ మీద కలుసుకుంటే బ్రహ్మాది దేవతలందరూ ఆకాశంలో నిలబడ్డారు. ఎందుకని, ఒకే విష్ణువు 2 రూపాలతో కలుసుకున్నాడు. అది చిత్రం. శివకేశవులు కలుసుకుంటే విచిత్రం అనొచ్చు, ఒక విష్ణువే 2గా కలుసుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆ క్షేత్రం వరాహక్షేత్రం అని పిలుస్తారు దాన్ని. వరాహక్షేత్రం అన్న పేరు ఉంది కాబట్టే ఆ క్షేత్రం నిలబడింది. అసలు రహస్యం, ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ క్షేత్రం కనపడితే ఆ క్షేత్రాలన్నీ ధ్వంసం చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగినటువంటి పరిపాలకులు, సనాతన ధర్మమునందు విశ్వాసము లేనటువంటి వాళ్ళు దక్షిణ దేశంలో దండయాత్ర చేయడానికి వెళ్ళిపోతూ తిరుమల కొండ దగ్గరికి వచ్చి అడిగారు, పైన ఏముంది వీళ్ళందరూ ఎడుతున్నారని. వరాహక్షేత్రం ఉందన్నారు. వరాహక్షేత్రం అంటే ఏమిటన్నారు, వరాహం అంటే పంది, అక్కడ అడవి పంది తిరుగుతూ ఉంటుంది, పూజ చేస్తారన్నారు. చిచి 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 పందికి పూజ, దూరంగా పదండని వెళ్ళిపోయారు. వరాహక్షేత్రం అని పేరుండబట్టే ఆ క్షేత్రం దక్కింది యథార్థానికి. ఇంతకన్నా ఇంకా లోతుగా వివరాలు నేను చెప్పక్కర్లేదు, మీరు చరిత్ర పరిశీలిస్తే అవగతం అవుతుంది. కాబట్టి అక్కడ మొట్టమొదట వెళ్ళిన వాడు వరాహస్వామి. ఆ వరాహస్వామిని వెంకటేశ్వర స్వామి కలుసుకున్నారు. ఒక రకమైన మూలిక కోసం వెతుకుతూ కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు సూకరములు అంటే పంది రూపంలో ఉన్న సేవకులే ముందు వెడుతున్నారు. చెట్టు తొర్రలోకి వెళ్ళినటువంటి వెంకటేశ్వరుణ్ణి పిలిచారు బయటికి. ఇద్దరూ కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు దేవతలందరూ ఆకాశంలో నిలబడి పుష్పవృష్టి కురిపించారు. ఆయన ఎందుకు వచ్చాడో, కలియుగంలో ఏం చెయ్యాలనుకుంటున్నాడో అర్థమైంది ఆదివరాహస్వామికి. వెంకటేశ్వర స్వామి అన్నారు, ఇప్పుడు నా దగ్గర లక్ష్మి లేదు కాబట్టి నాకు కొద్దిగా ఇక్కడ ఉండడానికి స్థలం ఇప్పించండి అని అడిగారు. అంటే కలియుగం లక్షణం, ముందెవడొచ్చి జెండా పాతాడో వాడిదే భూమి. ఆదివరాహస్వామి వెళ్ళారు కాబట్టి ఆయనదే భూమి. ఆయన కొనుక్కుని ఎక్కడ రాయించుకున్నారు, ఎక్కడా లేదు పురాణంలో. కలియుగ ధర్మాన్ని ఈశ్వరుడు కూడా చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వాడు అడిగితే ఆయన అన్నారు, ఇది కలియుగం, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి తీసుకోండి, కొంత భూమి ఇస్తానన్నారు. ఆయన అన్నారు, లక్ష్మి లేదు, ఎక్కడి నుంచి ఇమ్మంటారు, ఇంకో మాట చెప్పండి అన్నారు. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం బ్రహ్మం దదామి కరుణానిధే. మీకు వరం ఇస్తాను, వెంకటాచల క్షేత్రానికి వచ్చిన వాడు మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేయకపోతే వెంకటేశ్వర దర్శనం చేసినట్టుగా లెక్కలోకి తీసుకోం. 2, ప్రథమ నైవేద్యం ఆదివరాహస్వామికి పెట్టి వెంకటేశ్వర స్వామికి పెడతారు. ఉత్సవాలు వెంకటేశ్వరుడివి, ప్రథమ నైవేద్యం అంతా ఆదివరాహమూర్తిది అని ఇద్దరూ ఒప్పందం చేసుకున్న తరువాత ఆదివరాహస్వామి వకుళమాతని పిలిచారు. నేను నీకు శ్యామాక ధాన్యం, దుంపలు, తేనె పంపుతూ ఉంటాను, ఈమె నీ దగ్గర ఉంటుంది, ఈమె నీ దగ్గర ఉండి నీకు తల్లిలా కాపాడుతూ ఉంటుంది అని వకుళమాతని వెంకటేశ్వరుడికి అప్పచెప్పారు. వకుళమాత వెంకటేశ్వర స్వామి వారితో కలిసి ఒక పుట్ట లోపల ఉంటుండేది. అసలు వకుళమాత వెంకటేశ్వరుడితో మాట్లాడిన మాటలు మీరు జాగ్రత్తగా భవిష్యోత్తర పురాణంలో గమనిస్తే ఆవిడ హృదయం ఏమిటో అర్థమవుతుంది. ఒకానొకప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పద్మావతీదేవిని పరిణయం చేసుకోవడానికి ఒక గుర్రం మీద వెడితే పద్మావతీదేవి చెలికెత్తెలు రాళ్లు పెట్టి కొట్టిన కారణం చేత ఆ గుర్రం పడిపోతే వెంకటేశ్వర స్వామి వారి ఒంటికి దెబ్బలు తగిలి రక్తం ఓడుతూ తిరిగి వచ్చారు. పుట్టకి వచ్చి ఓ తెల్లటి దుప్పటి పైనుంచి తల వరకు ముసుగు పెట్టుకుని పడుకున్నారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడు అన్నాడు, యథాయుగాంతే వటపత్రశాయి అన్నాడు. యుగాంతమునందు వటపత్రశాయి రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో చిన్నపిల్లాళ్ళ అలా పడుకున్నాడు. పడుకుని ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి. వకుళమాత దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి ఇలా తీసి చూసింది. కన్నుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతూ వెక్కిళ్ళు వస్తున్నాయి.
నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు పురాణం చూడండి. ఆయన వెక్కి వెక్కి ఏడిచాడు. అంటే లోకంలో తన అవతార ప్రయోజనం నెరవేరడం కోసమని. పద్మావతి పరిణయం అయితే తప్ప ఆయన ఇచ్చిన వరం నెరవేరదు. అప్పుడు వకుళమాత ఆయనని చూసి ఒక మాట అంది ఆయనతోటి. ఆవిడంది, మనోగతం వదాదేశం గౌరవం మహిమాకృతాః గౌరవం బలరామస్య దేవకీ వసుదేవయోః దుఃఖం భవతి తాం దృష్ట్వా యభుక్తం భూతభావన విశ్వార్తి సంహర్త పుణ్యమూర్తే నమోస్తుతే అంది. ఆయన నాకు తల్లి అని అన్నాడు, కానీ వకుళమాత రూపంలో వచ్చిన తరువాత ఆవిడ వకుళమాత మాత్రం ఈయన నా కొడుకు అని చెప్పడానికి ఇష్టపడలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.